ఫ్రెండ్స్, మనం గమనించినట్టయితే జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాలలో శనిచంద్ర గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. శనిదేవుడు న్యాయానికి, కర్మలకు అధిపతిగా పరిగణిస్తాం. చంద్రుడిని మనం మనసు, భావోద్వేగానికి ప్రతీకగా భావిస్తాం. అంటే చంద్రుడు మనస్కారకుడు. మనకి మన ఆలోచన విధానాలు ఇవన్నీ కూడా చంద్రుడి వల్లనే కొద్దిగా అంటే చంద్రుడు మన గ్రహస్థితిలో కొన్ని రకాల మార్పులు జరగటం వల్ల జరుగుతుంది. చంద్రుడిని భావోద్వేగానికి ప్రతీకగా భావిస్తారు. అయితే ఈ రెండు గ్రహాల శక్తివంతమైన కలయిక వల్ల కొన్ని పరిణామాలు చోటు చేస్తాయి. అయితే మే 12వ తేదీన ఇక గురు రాశి అయిన మీన రాశిలోకి సాయంత్రం 7:30 గంటలకు శనిచంద్రుల సంయోగం దాదాపుగా 2 రోజుల పాటు ప్రభావంగా కొనసాగుతుంది. అదేంటి 2 రోజులకి మనం ఇంతలాగా ఎందుకు ఆలోచించాలి అంటే, ఈ 2 రోజులు చాలా కీలకమైనవి. నిజానికి ఈ 2 గ్రహాల కలయికతో విషయోగం ఏర్పడుతుంది. సాధారణంగా ఇది అశుభకరంగానే పరిగణిస్తారు. కానీ కొన్ని రాశుల వారి జాతకంలో బలమైన స్థానం ఏర్పడడం కారణంగా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 2 రోజులు గ్రహ కలయిక కారణంగా జరగబోయేది ఏంటి అంటే, రాబోయే రోజుల్లో మానసిక, శారీరక, ఆరోగ్య, ఆర్థిక పరమైన విషయాలలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వాళ్ళకి వాళ్ళ స్థానాల్లో ఏర్పడేదానికి, అంటే ఉదాహరణకి నేను మీకు ఒక విషయం చెప్తాను వినండి. ఇప్పుడు శని చంద్రుల కలయిక అనేది 7వ స్థానంలో, అంటే సప్తమ స్థానంలో ఏర్పడుతుంది అనుకోండి. సప్తమ స్థానం అనేది మనకి జీవిత భాగస్వామి, సంతానం, వ్యాపారం, అలాగే వృత్తి, ఇంకా చెప్పాలి అంటే చాలా విషయాలు, జాయింట్ అకౌంట్స్, అంటే మనం జాయింట్గా ఏదైనా అకౌంట్ స్టార్ట్ చేసామనుకోండి, వ్యాపారం స్టార్ట్ చేసామనుకోండి, పార్ట్నర్షిప్స్ అనమాట. వీటన్నిటికీ కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ఆ విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో వీరికి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఆ సందర్భంలో మీనరాశిలో మే 12 నుంచి మే 15వ తేదీ వరకు కూడా కొన్ని శుభ ఫలితాలు ఏర్పడితే, ఆ శుభ ఫలితాలు ఆ 3 రోజులతో కాదండి, రాబోయే 90 రోజుల వరకు కూడా అద్భుతమైన యోగం కలిసి వస్తుందన్నమాట. మరి ఏ రాశుల వాళ్ళకి అద్భుతమైన యోగం కలిసి వస్తుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మేషరాశి వారికి ఈ చంద్రుడి అలాగే శనిదేవుడి యొక్క కలయిక వల్ల వ్యాపారాల్లో మంచి లాభాలు గడిస్తారు. ఈ కాలంలో ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వివాహం జరగలేదు, చాలా ఇబ్బందిగా ఉంది, వివాహాల ప్రయత్నాలు చేస్తున్న ముమ్మరంగా కానీ అవ్వటం లేదు అంటే, వీళ్ళకి మంచి వివాహ సంబంధాలు వస్తాయి. ఈ కాలంలో మీకు ఎప్పటి నుంచో మాకు ఒక కోరిక ఉంది అనుకున్నవి నెరవేరుతాయి. అమ్మయ్యా ఇది నెరవేరింది, నాకు ఇది చాలు అన్న ఒక భావన కలుగుతుంది. శనిదేవుని అనుగ్రహంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సాధారణంగా శనిదేవుడి ఒక ప్రతికూలమైన ఫలితం ఉంటే మనకు ఆత్మవిశ్వాసం అనేది ఉండదు. నేను చెయ్యలేను, నా వల్ల కాదు, చావుకి సంబంధించిన భావాలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ వీళ్ళు స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతూ ఆదాయాన్ని పెంచుకునే దిశగా మేషరాశి వారు చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తారనమాట. సో మేషరాశి వారికి దాదాపుగా 90 రోజుల పాటు శుభయోగ కాలం అని చెప్పచ్చు. దాన్ని అనుసరించి మీరు శ్రద్ధగా మీ జీవితాన్ని హ్యాపీగా ముందుకు నడిపించుకోండి. ఇక రెండవది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మొత్తం ఫ్యామిలీ పరమైన శుభవార్తలు, అంటే ఫ్యామిలీ సమస్యలున్నా, గొడవలున్నా, అనారోగ్య సమస్యలున్నా అవన్నీ తీరుతాయి. దీంతో పాటుగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సాధారణంగా కుటుంబం అంటే మనకి ఏం గుర్తొస్తుందండి? కుటుంబం అంటే ఆరోగ్యం, కుటుంబం అంటే ఆర్థిక సమస్యలు, కుటుంబం అంటే పిల్లల చదువు, విద్య, ఉద్యోగం, ఇవన్నీ గుర్తొస్తాయి కదా. దానిలో ప్రధానమైన ఆర్థిక సమస్యలు ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించినవి పోతాయి. అంటే మీరు ఇప్పటి వరకు చేసిన పనుల్లో ఏదైతే విజయం సాధించలేదో అది విజయం వస్తుంది. కోర్టు సంబంధిత కేసులు ఏమైనా ఉంటే అది మీ తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. అయితే ఇక ముఖ్యంగా పెళ్లి ప్రయత్నాలు, మానసిక చికాకులు, ఎప్పటి నుంచో ఇది చాలా నన్ను మానసికంగా వేధిస్తుంది అనుకున్నవన్నీ కూడా కర్కాటక రాశి వారికి తొలగిపోతాయి. ఇక మూడవ రాశి కన్యా రాశి. కన్యా రాశి నుంచి సప్తమ స్థానంలో శనిచంద్రుల కలయిక జరుగుతున్న కారణంగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాల్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
ఉద్యోగాల్లో ప్రమోషన్స్, శుభవార్త వింటారు, లక్ మీ బాగుంది అని అనుకుంటారు అనమాట. అంతేకాకుండా కెరియర్ పరంగా మంచిగా వీళ్ళు పైకొస్తారు. ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం కన్యా రాశి వారికి ఉంటుంది. సో కన్యా రాశి వారు మంచిగా ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు గట్టిగా చేసినట్టయితే ఇంకా మంచిగా వీళ్ళకి ఫలితాలనేవి వస్తాయి. ఇంకా తదుపరి రాశి గనక చూసినట్టయితే గురుడు రాశిలో శక్తివంతమైన యోగంగా మనం చూసేది తులారాశి అన్నమాట. వీళ్ళకి కూడా అనేక ప్రయోజనాలు ఏర్పడతాయి. ఎందుకంటే ఈ కాలంలో వీరికి అంటే వీళ్ళకిప్పుడు గురుబలం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో స్నేహితులతో నాణ్యమైన సమయం గడుపుతారు. ఆదాయ మార్గాలు కొత్తగా వెతుక్కుంటూ ఉంటారు. సంపద కలిగించే విషయాలన్నిటిని కూడా దగ్గర తీసుకుంటారు. ధనవంతులయ్యే అవకాశం ఉంది. అంటే మీరు ఎప్పటినుంచో లేదు నాకు ఈ ఒక్క ఉద్యోగం సరిపోలేదు, ఈ ఒక్క వ్యాపారం సరిపోవటం లేదు, ఆర్థికంగా నేను ఏదో ఒకటి చెయ్యాలి, డబ్బు సంపాదించాలి అనుకున్న వాళ్ళకి తులారాశి వారికి ఎస్పెషల్లీ చాలా కలిసొస్తుందనమాట. ఇది అద్భుతమైన యోగం. నిజానికి కొన్ని రాసుల వాడికి ఇది విషయోగంగా కూడా మారుతుంటుంది. కానీ అది కేవలం మన మానసికమైన పరిస్థితుల వల్ల. కానీ ఇప్పుడు మనం చూసిన ఈ 5 రాసులు ఏదైతే ఉన్నాయో అంటే మేషం, కర్కాటకం, కన్య, తుల, తదుపరి రాశి ఏంటో చెప్పనా? మకర. ఈ రాశుల వాళ్ళకి మాత్రం ఇది ఒక అద్భుతమైన శుభయోగంగా మారబోతోంది. మకర రాశి నుంచి చంద్రుడి అలాగే శని కలయిక మూడో స్థానం అంటే పరాక్రమ స్థానం. ధైర్యానికి అసలు ఎటువంటి భయం బెంగ లేకుండా వెళ్ళిపోతాం. యుద్ధం చేయాలి అంటే ఆ మూడో స్థానం బాగుండాలి. సో మీ కష్టానికి తగ్గ ఫలితం అయితే వస్తుంది. ఆకస్మికంగా మీరు చూపించే ధైర్యం, తెగువ మీకు లక్ష్మీదేవిని తీసుకొచ్చి పెడతాయి. ఉద్యోగాల్లో మీరు ధైర్యంగా మాట్లాడింది మీకు ప్రమోషన్ తెప్పిస్తుంది. మీ కొత్త వ్యక్తులతో మీరు పరిచయం ఏర్పాటు చేసుకుంటారు. దాంతో మీ తెగువ, మీ పట్టుదల, మీ నేచర్ చూసి మీకు కొత్త ప్రాజెక్టులు వస్తాయి. మీకు మీ బంధువులతో విభేదాలు ఉన్నాయనుకోండి, అవి తొలగిపోతాయి. శత్రువుల్ని మీరు జయించిన వాళ్ళు అవుతారనమాట. ఇలా రకరకాలుగా అన్ని విధాలుగా మీరు ఏ విషయంలో అయితే ఎక్కువగా బాధపడుతున్నారో అవన్నీ కూడా మీకు తొలగిపోతాయి. సో విన్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం గనక చూసినట్టయితే అసలు ఒక మనిషి జాతకం కూడా అంటే జాతక చక్రాన్ని కూడా రాహుకేతువులు అలాగే శని గురుల మీద ఆధారపడి వేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఇవే ఎక్కువ కాలం అంటే దాదాపుగా శనిదేవుడు మినిమం 2.5 ఏళ్ళు, అలాగే గురు భగవానుడు సంవత్సర కాలం, రాహుకేతువులు సంవత్సరం ఉండడంతోనే ఇంత అద్భుతమైన జాతక చక్రాన్ని మనం ఈ 4 గ్రహాల కదలికల, గోచార అలాగే స్థాన మార్పుని అంచనా వేసి చూస్తూ ఉంటాం అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు మీరు విన్నట్టయితే మీ ఇష్ట దైవాన్ని ఎవరో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లేదంటే ఓం నమ శివాయ అని కూడా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు అప్డేట్స్ కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా గొప్పగా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి.